I'll put it very short అండి. ఇప్పటికే అందరికి ఆకలేస్తుంది. ఆవరవరు ఉన్నాం. Before that, మీడియా నుంచి I want one person to please come onto the stage and మాతో ఈ సక్సెస్ షేర్ చేసుకోండి. 1, 2, 3. హోమో ఎంతమంది వస్తారు అంతమంది రండి. We want to give a shield to you, please. Anyone from media, ఎవరైనా రావచ్చు. మీరు వస్తారా? బిఏ రాజు గారు ఎక్కడున్నారు? ఆయన ఉండాలి ఎక్కడో. బిఏ రాజు గారు మా అక్కడెక్కడో ఉండాలి. ఎక్కడున్నారు? లేరా? ఉన్నారా? రండి. సాయి గారు రండి. బిఏ రాజు గారు ఉన్నారా? లేదు లేదు లేదు. లేరా? చేస్తూ వీళ్ళు ముగ్గురు ఈ షీల్డ్ అందుకోవడం జరుగుతుంది. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మనందరి అభిమానులందరికీ ఈ సినిమాను చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘనవిజయాన్ని మా టీంకి ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి. ఇదేదో సక్సెస్ ఇచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మీరందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ముందుగా మా హోల్ టీం అండి నా కోసం ఒక 2.5 నెలలు వెయిట్ చేసి, హీరో లేకపోయినా వెయిట్ చేసి ఈ సినిమాని ఎప్పటికప్పుడు దగ్గర తీసుకొని సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో మార్చి 1న విడుదల చేసినందుకు ముందు మహేష్కి థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ ఐఎమ్ సారీ యాజ్ ఎ హీరో ఐ షుడ్ హావ్ డన్ దట్, బట్ వేరే కమిట్మెంట్స్ మనకి చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ మాటలు రావట్లేదు. షాల్ని, థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే జనరల్గా మనం సినిమాలు చేసేటప్పుడు మన రోల్ ఎంత ఉంది, మన ఇంపార్టెంటా కాదా, ఇవన్నీ చూస్తారండి. షీ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఓవరాల్ ఫిలిం ఎసెన్స్ని చూసుకొని ఒక మంచి సినిమాలో చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందండి షాల్ని. థ్యాంక్స్ లాట్ షాల్ని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈ్ ద సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. లైక్ ఇవి లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికీ ఆ కంటతడ పెడతాం అనేది జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాడిని కాదు. సో థ్యాంక్స్ లాట్ నివేత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు. సార్ సినిమా ఇది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ ఫర్ తమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా డైరెక్టర్ గారు నా పటాస్ సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్. అండ్ అద్విత టీం, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్రతి సినిమాలో కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన సీజీ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అద్భుత టీం. మా వెంకట్ మాస్టర్ పటాస్ సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ మధ్య డేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు కానీ మాస్టర్ ఇవ్వండి. యూఆర్ వెరీ గుడ్ మాస్టర్. అండ్ అన్పు అరవి, ఆయన కూడా ఫైట్ మాస్టర్, చెన్నై ఫైట్ మాస్టర్, ఆయన కూడా సినిమాలో ఉన్నారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ not the last person, but the person who has brought the whole film to a next level. అంటే గోహన్ గారు స్క్రిప్ట్ని ఐడియాలజీ అని తీశారు, బట్ రీ-రికార్డింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో దాన్ని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దోహదపడిన శేఖర్ చంద్ర గారికి యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా చాలా బాగుండేలా చేశారు. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు. థ్యాంక్స్ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ యూ. చాలా బాగుంది మీ ఆర్ఆర్ కానీ సాంగ్ కానీ. చందమామ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్, మా అత్తమ్మ, ఫస్ట్ చెప్తున్నా, మా అత్తమ్మ ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని. ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నా. షీ వాస్ థింకింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద రేడియో. నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీరు ఇచ్చిన ట్యూన్కి. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితంలో అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నానుబే లాంటి
డెఫినెట్గా ఫిలిం రన్ అవునప్పుడు మహేష్ ఎలా ఫీల్ అయ్యాడో, ఎలా చతికిల పడిపోయాడో నాకు తెలుసు. నాకు కనపడేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు. నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి, మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తాం ఏంటి? ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి, ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే ధైర్యం చేసి ఇంకో సినిమా చేస్తాడు, మనమని నమ్మకం, సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వెన్నంటుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ లాట్. మహేష్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను వెన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు, దే ఆర్ ఆల్వేస్ వాళ్ళు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఎవ్రీ డే బిసైడ్ దెమ్ అండ్ యూ హెవ్ సపోర్టెడ్ మహేష్. థ్యాంక్స్ లాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా మోహన్ గారు, నేను ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా చేసిన తర్వాత, అంటే ఒక ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుందో భయం వేసేదండి. అంటే కథ విన్నప్పుడే నాకు భయం వేసింది. ఏంటి ఈ సినిమా, మనం కొత్త జానర్కి వెళ్ళిపోతున్నాం కానీ బాగుంది, మోహన్ గారు ఏంటి అనుకున్నాను. బట్ ద డే 1 లొకేషన్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు మోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ మోహన్ సార్. ఫస్ట్ టైం నాకు తెలిసి, ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ గాట్ ఇస్ ఇన్ అ ఫిల్మ్. కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు, హైలైట్స్ కళ్యాణ్ రామ్ పేరు వినపడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆర్టిస్ట్గానే ప్రతిసారి ప్రయత్నిస్తుంటామండి, ప్రతిసారి కష్టపడి పనిచేస్తాం. ఎక్కడో ఆ గుర్తింపు రానప్పుడు కొంచెం వి ఫీల్ అదేంటి మనకి గుర్తింపు రాలేదు, అక్కడ మిస్ అయిందా, ప్రాబ్లీ వి షుడ్ కరెక్ట్ అని చెప్పి అనుకుంటుంటాం. బట్ ఎవ్రీ టైమ్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ దిస్ టైమ్ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు మోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ మోహన్ సార్. మీరు ఇంకోసారి కథ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను, మీడియా పరంగా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ సినిమా అయింది నాతోనే, ఓకేనా సార్? తండ్రి ఇదిగోండి చూడండి, తండ్రి మోహన్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. 1% మిస్ అయ్యారండి, రాధాకృష్ణ గారు, డీటెయిల్స్ రాధాకృష్ణ గారు. సార్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అసలు థియేటర్కి వెళ్ళి, ఎవరికి తెలియదు నేను థియేటర్లో చూశాను సినిమాని, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్ అండి, ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు. సార్ ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఆయనకి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తెలియకుండా కొంచెం కమర్షియల్ సినిమా అంటే అని చిన్న హెజిటేషన్ ఉంటుంది. బట్ ఈసారి యూ నేల్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ లాట్ రాధా గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. తమ్ముడు తారక్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఈరోజు ఐ రియలీ మిస్ మై డాడ్. చాలా ఐ రియలీ మిస్ మై డాడ్. ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెట్టిన పొద్దున్నే ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ నాన్న, మంచి జరుగుద్ది అని సౌండ్ ఎట్టాలి ఈసారి. యా, బట్ ఐ వుడ్ ఫ్రాంక్లీ and wholeheartedly dedicate this success to my dad. Nana, thanks a lot. I'd been much happier. ప్రతిరోజు పొద్దున్నే ఫోన్ చేసి బాగుందా నా సినిమా అని, ఆ సినిమాకే కదా తమ్ముడు సినిమా కూడా ఆ వర్డ్ పొద్దున్నే లేచి ఒక సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ వర్డ్ ఉంటుందండి, ఆల్ ద బెస్ట్ అనేది, మంచి జరుగుద్ది అని. సో బట్ ఎనీవేస్ ఆయన ఇప్పుడు మా గుండెల్లోనే ఉంటారు, మా గుండెల్లో నిలిచిపోయి ఉంటారు ఆయన. సో థ్యాంక్స్ లాట్ నాన్న. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.